సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. భారత్ నుంచి మక్కాకు వెళ్తున్న యాత్రికుల బస్సు అర్ధరాత్రి డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారుగా తెలుస్తుంది. అయితే సౌదీ అధికారులు ఈ ప్రమాదంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. భారత్ నుంచి మక్కాకు వెళ్తున్న యాత్రికుల బస్సు అర్ధరాత్రి డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారుగా తెలుస్తుంది. అయితే సౌదీ అధికారులు ఈ ప్రమాదంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. భారత్ నుంచి మక్కాకు వెళ్తున్న యాత్రికుల బస్సు అర్ధరాత్రి డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారుగా తెలుస్తుంది. అయితే సౌదీ అధికారులు ఈ ప్రమాదంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. భారత్ నుంచి మక్కాకు వెళ్తున్న యాత్రికుల బస్సు అర్ధరాత్రి డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారుగా తెలుస్తుంది. అయితే సౌదీ అధికారులు ఈ ప్రమాదంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. భారత్ నుంచి మక్కాకు వెళ్తున్న యాత్రికుల బస్సు అర్ధరాత్రి డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారుగా తెలుస్తుంది. అయితే సౌదీ అధికారులు ఈ ప్రమాదంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందజేస్తారు. రంజిత్, అర్ధరాత్రి సమయంలో బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. 42 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మక్కా నుండి మదీనా వెళ్తున్న ఉమ్రా యాత్రికులకు తీసుకెళ్తున్న బస్సు సోమవారం రోజు తెల్లవారుజామున డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో కనీసం 42 మంది భారతీయ యాత్రికులు కూడా మృతి చెందినట్టు కూడా ప్రాథమిక సమాచారం చెబుతుంది. ఈ దుర్ఘటన భారత కాలమానం ప్రకారం ఉదయం 1:30 గంటల సమయంలో ముఫ్రియాతు గుర్తించిన ప్రాంతంలో జరిగిందని చెప్తున్నారు. సమాచారం ప్రకారము మహిళలు, పిల్లలతో చెందిన బాధితులందరూ హైదరాబాద్ కు చెందిన వారని కూడా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లుగా కూడా ప్రాథమిక సమాచారం. మక్కాలో ఆచారాలు పూర్తి చేసుకున్న యాత్రికులు మదీనాకు బయలుదేరుతుండగా బస్సు ఎక్కువగా ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మరణించినట్టుగా కూడా స్థానిక వర్గాలు చెబుతున్నప్పటికీ ఖచ్చితమైన మృతుల సంఖ్య కావచ్చు, గాయాల మీద పడిన వాళ్ళ సంఖ్య కూడా ఇంకా కరెక్ట్ గా తెలియదు. ముఖ్యంగా చెప్పాలేనంటే ఇది ఒక నిర్ధారణ, అసలు ఎంతమంది ప్రయాణికులు లోపల ఉన్నారు, ఎంతమంది మృతి చెందారు అనేది కూడా తెలియట్లేదు. దీనికి రక్షణ బృందాలు కావచ్చు ఘటన స్థలంలో కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంకా దానికి సంబంధించిన వివరాల్లో కూడా అంటే ఎంతమంది చనిపోయారు, వారికి ఏమేమి సహాయాలు కావాలనేది కూడా ఉంది. ఇప్పటికీ దానికి సంబంధించిన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన సహకారాలు న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ తో వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా అధికారులు కావచ్చు, దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన ప్రమాదంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మృతి చెందారనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. కానీ ఇప్పటికీ బస్సు నిద్రపోతున్న సమయంలో కావచ్చు, అది జరిగిన సమయంలో ఎంతమంది చనిపోయారు, ఆ మృతుల సంఖ్య తెలియలేదు. దాని యొక్క వివరాలని సేకరించడంలో ఇటువైపు కేంద్ర ప్రభుత్వం కావచ్చు వాళ్ళందరూ కూడా దృష్టి సారించారు. మరి కాసేపట్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలవాల్సి ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ రంజిత్.